హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్. సో మీరు గమనిస్తే ఈసారి సమ్మర్లో ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. రీజన్ ఏమంటారు? వాతావరణ మార్పులు. దాంతో క్లైమేట్ టెంపరేచర్స్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. వాతావరణ మార్పులు ఎందుకు వస్తూ ఉన్నాయి? కార్బన్ ఎమిషన్స్ అంటే కర్బన ఉద్గారాలు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి. కర్బన ఉద్గారాలు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి? మనము పెట్రోల్, డీజిల్, అలాగే హైడ్రోఫ్లోరోకార్బన్స్ ఇలాంటి వాటన్నింటినీ ఎక్కువ వాడుతున్నాం కాబట్టి. మరి ఎక్కువ ఎందుకు వాడాల్సి వస్తుంది? పాపులేషన్ పెరుగుతోంది, కంఫర్ట్ అన్నటువంటిది పెరుగుతోంది, అవసరాలు అన్నవి పెరుగుతున్నాయి, దానికి తగినట్టుగా వాడకం అన్నటువంటిది పెరుగుతోంది. మరి దీనివల్ల వాతావరణ మార్పులు ఎక్కువ అవుతూ ఉన్నాయి. దానికి సంబంధించి మళ్ళీ ప్రాబ్లమ్స్ ఎవరు ఫేస్ చేస్తున్నారు? మనమే ఫేస్ చేస్తున్నాం. మరి ఆ కంటెక్స్ట్లో ఏమైంది ఇప్పుడు? ఇదిగో కార్బన్ ఎమిషన్స్ని మనం మరింత తగ్గించాలి. 2070 కల్లా మనం నెట్ జీరో స్థాయిని చేరుకోవాలి అనేసి లక్ష్యంగా పెట్టుకున్నాం. దీనికి సంబంధించి ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్స్ కానివ్వండి, COP26 కానివ్వండి, వేటి గురించి ఇక్కడ నేను మాట్లాడట్లేదు. సో ఇలా లక్ష్యాలను పెట్టుకొని కార్బన్ ఎమిషన్స్ తగ్గించాలి అనుకుంటూ వస్తున్నాం. మరి అందులో భాగంగా ఇప్పుడు ఏమవుతోంది? మనకి ఈ పెట్రోల్, డీజిల్ ఇలాంటి నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం ఇప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీ లేదా పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి అంటాం. సో ఈ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ వైపుగా మూవ్ అవుతూ ఉన్నాం. అందులో భాగంగా ఏమేమి ఉన్నాయి? సోలార్ అనేసి, విండ్ అనేసి, స్మాల్ హైడ్రో ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. మరి అందులో ఇవాళ మనం సోలార్ పవర్ గురించి మాట్లాడబోతున్నాం. ఎందుకు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాం అంటే 2023వ సంవత్సరానికి సంబంధించి మన భారతదేశం జపాన్ని వెనక్కి నెట్టి సోలార్ పవర్ జనరేషన్లో 3వ స్థానానికి ఎదిగింది అన్నటువంటి నేపథ్యంలో. మరి ఇంతకుముందు జపాన్ 3వ స్థానంలో ఉండేది, ఇప్పుడు 4వ స్థానానికి పడిపోయింది. మరి తొలి 2 స్థానాల్లో ఏ దేశాలు ఉన్నాయి అంటే మొదటి స్థానంలో చైనా ఉంది. తర్వాత 2వ స్థానంలోకి వచ్చేసరికి ఎవరున్నారు? USA ఉంది. ఆ తర్వాత ఇప్పుడు 3వ స్థానంలో ఏ దేశం ఉంది? మన భారతదేశం ఉంది. దాని తర్వాత 4వ స్థానంలో ఇప్పుడే చెప్పుకున్నాం ఏ దేశం? జపాన్ అన్నటువంటిది ఉంది. 5వ స్థానంలో ఏ దేశం ఉంది? జర్మనీ. సో ఇలా టాప్ 5 కంట్రీస్ ఏంటి అంటే సోలార్ పవర్ జనరేషన్కి సంబంధించి ఈ 5 దేశాలు. కానీ ఇక్కడ ఒకటి చెప్పనా? చైనా ఎంతైతే ఈ సోలార్ పవర్ జనరేషన్ చేస్తుందో ఈ 4 కలిపితే అంత అవుతుందన్నమాట. అంటే చైనాలో సోలార్ పవర్ జనరేషన్ ఎంత ఎక్కువగా ఉంది అనేసి మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇది సోలార్ పవర్ జనరేషన్ని బట్టి. మరి ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ పరంగా గనక మనం చూసుకుంటే మన భారతదేశం ఏ స్థానంలో ఉంది అనేసి అడగచ్చు. సో ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ పరంగా చూసుకుంటే మన భారతదేశం ప్రపంచంలో 5వ స్థానంలో ఉంది. సో ఇది గుర్తుంచుకోవాలి. మనకి ప్రిలిమ్స్లోను, మెయిన్స్లోనూ కూడా డేటా పాయింట్స్గా రాసినప్పుడు ఆప్షన్ని చూస్ చేసుకునేటప్పుడు ఇలాంటి డేటా పాయింట్స్ అవసరం అవుతాయి. సో మొత్తం సోలార్ పవర్కి సంబంధించి ఎంత ఈ ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ ఉంది మన భారతదేశంలో అంటే 73 గిగావాట్లుగా ఉందన్నమాట. 73 గిగావాట్లు. మరి సోలార్ పవర్కి సంబంధించి ఒక్కసారి చూసుకుంటే 2014వ సంవత్సరం, 2024వ సంవత్సరం. మరి సోలార్ పవర్కి సంబంధించి చూసుకుంటే 2015 నుంచి 2023 వరకు కనుక మనం గమనిస్తే ప్రపంచంలో ఈ సోలార్ పవర్ జనరేషన్ అన్నటువంటిది 6 ఫోల్డ్ పెరిగింది. అంటే 6 రెట్లు పెరిగింది. అది మన భారతదేశానికి వచ్చేసరికి ఎన్ని రెట్లు పెరిగిందో తెలుసా? దాదాపు 17 రెట్లు పెరిగింది. మన సోలార్ పవర్ జనరేషన్ అన్నటువంటిది 17 రెట్లు పెరిగింది. కానీ ఇక్కడ ఇంకొక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మన భారతదేశంలో ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీకి సంబంధించి సో ఈ ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీలో మిగతా వాటిలో కంపేర్ చేసుకుంటే రెన్యూవబుల్ అలాగే నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్లో మొత్తం వాటా 18% ఉంది సోలార్కి సంబంధించి. ఏంటి? సోలార్. ఇది ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీకి సంబంధించి. కానీ మనకు వచ్చేటటువంటి అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అంటే ఈ సోలార్ పవర్ జనరేషన్ ఉంటుంది కదా, ఆ పవర్ జనరేషన్కి సంబంధించి ఎంత పర్సంటేజ్ ఉందో తెలుసా మన భారతదేశంలో?
కేవలం 6.6% మాత్రమే. అంటే ఇక్కడ మనకు అర్థమయ్యేదేంటి, కెపాసిటీకి వచ్చే అవుట్పుట్కి మధ్య చాలా గ్యాప్ అన్నటువంటిది ఉంటుంది అనేసి. అంతేకాదు మనకి గ్లోబల్గా ఎలక్ట్రిసిటీకి సంబంధించి కనుక మనం చూసుకుంటే ఈ ఎలక్ట్రిసిటీలో ప్రస్తుతం మన గ్లోబల్ ఎలక్ట్రిసిటీలో 30% వచ్చేసరికి రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ నుంచే వస్తున్నాయి. అందులోనూ మనం చూస్తే మేజర్గా సోలార్ అలాగే విండ్ నుంచి ఈ రిసోర్సెస్ మనకి వస్తూ ఉన్నాయి. అంటే పవర్ జనరేషన్ అన్నటువంటిది మనకి ఎక్కువ వస్తుంది. మరి ఈ నేపథ్యంలో మనకి ఏం తెలియాలి, అసలు సోలార్ ఎనర్జీ లేదా సోలార్ పవర్ అంటే ఏంటి? మరి ఇక్కడ గమనించాలి, సోలార్ పవర్ అంటే ఏంటి, మనకి సోలార్ ప్యానెల్స్ అన్నటువంటివి ఉంటాయి. సోలార్ ప్యానెల్స్ లేదా వీటిని ఏమంటాం, ఫోటోవోల్టాయిక్ ప్యానెల్స్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాము. మరి ఇందులో ఫోటోవోల్టాయిక్ సెల్స్ అనేవి ఉంటాయి. ఇవి డైరెక్ట్గా సూర్యుడి నుంచి ఇవి ఎనర్జీని తీసుకుంటాయన్నమాట. ఆ ఎనర్జీని తీసుకుని ఆ ఫోటోవోల్టాయిక్ సెల్స్లో అవి ఒక్కసారిగా ఎగ్జైట్ అయిపోయి ఫ్లో అవ్వటం వల్ల ఏమవుతుంది, ఇక్కడ కరెంట్ జనరేట్ అవుతుంది అనమాట. సో ఆ ఎనర్జీ ఏదైతే ఉందో అది డీసీ లాగా అంటే డైరెక్ట్ కరెంట్గా జనరేట్ అవుతుంది. దాని తర్వాత మనం ఏసీ కిందకి మార్చుకుంటాం. ఏసీ అంటే ఏంటి, ఆల్టర్నేటింగ్ కరెంట్గా మనం మార్చుకుంటాం. దాని నుంచి మనము ఇళ్లలోకి లేదు అనుకుంటే ఆఫీసుల్లోకి లేదా వివిధ పర్పసెస్కి మనం వాడుకుంటాం అన్నమాట. ఆఫీసెస్లోకి వాడుకుంటాం. అయితే ఇక్కడ ఏంటి, ఆల్టర్నేట్ కరెంట్ని మనము బ్యాటరీస్ని ఉపయోగించి స్టోర్ చేసుకుంటాం. లేదు అనుకుంటే గ్రిడ్కి అనుసంధానం చేసి మనీని తీసుకోవచ్చు. సో ఇది నార్మల్గా జరిగేటటువంటి పద్ధతి. మరి సోలార్ ఎనర్జీ వల్ల మనకి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, ఎలాంటి డిసడ్వాంటేజెస్ ఉంటాయి, సోలార్ ఎనర్జీని పెంపొందించడానికి గవర్నమెంట్ ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంటే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సోలార్ ఎనర్జీకి సంబంధించి అడ్వాంటేజెస్ ఏమేమి ఉన్నాయి, సోలార్ ఎనర్జీ అన్నటువంటిది మనకి ఎందుకు ఇంపార్టెంట్, అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఒకటి వచ్చేసరికి ఇది క్లీన్ ఎనర్జీ, అంతేనా, ఎమిషన్స్ అన్నటువంటివి దీని నుంచి రావు. ఇందాక చెప్పుకున్నట్టుగా ఇది రెన్యూవబుల్ అంటే ఏంటి, మనకి సూర్యుడు ఉన్నంత కాలం ఈ ఎనర్జీకి మనకి లోట్ అన్నటువంటిది లేదు. అంతేకావు ఇవి రిలయబుల్ అంటే ఏంటి, మనకి రిమోట్ విలేజెస్లో కూడా మనం వీటిని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎక్కడ సూర్యుడు ఉంటే చాలు ఈ సోలార్ ప్యానెల్స్ని అక్కడికి తీసుకెళ్ళి మనం పెట్టుకోవచ్చు. అంతేకాదు రీసెంట్ టైమ్స్లో వీటి యొక్క కాస్ట్ అన్నటువంటిది తగ్గుతోంది కాబట్టి కాస్ట్ ఎఫెక్టివ్గా కూడా ఇవి మారుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ వివిధ రకాల సబ్సిడీస్ వీటన్నింటిని ఇచ్చి ఈ సోలార్ ప్యానెల్స్ని మరింతగా ఇన్స్టాల్ చేయాలి అన్నట్టుగా ప్రమోట్ చేస్తుంది. సో వీటన్నింటి వల్ల. అంతేకాదు ఇక్కడ ఏంటి, మనకి నెల చూసుకునేటటువంటి ఆ పవర్ బిల్స్ ఏవైతే ఉంటాయో, కరెంట్ బిల్స్ అంటాం కదా, ఆ కరెంట్ బిల్స్ చాలా తగ్గుతుంది ఈ సోలార్ ప్యానెల్స్ మనం బిగించుకుంటే. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి, సరే ఏమేం ఛాలెంజెస్ ఉన్నాయి అంటే, ఏమేం డిసడ్వాంటేజెస్ కూడా మనకి వీటి వల్ల ఉన్నాయి అంటే, ఒకటి వచ్చేసరికి గమనించాలి, ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు వాటి కాస్ట్ అన్నటువంటిది చాలా ఎక్కువ. సో ఇన్స్టాలేషన్ కాస్ట్ అన్నటువంటిది ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలామంది వీటి వైపుకు వెళ్ళట్లేదు, అదొకటి. రెండవది వచ్చేసరికి ఏంటి, మనకి నైట్ అయినప్పుడు లేదు సూర్యుడు ఎప్పుడైతే ఉండట్లేదు, ఫర్ ఎగ్జాంపుల్ మబ్బులు వచ్చాయి, అప్పుడు ఈ సోలార్ ఎనర్జీ జనరేషన్ అన్నటువంటిది అవ్వదు. లేదు రాత్రి టైం సోలార్ ఎనర్జీ జనరేషన్ అన్నటువంటిది అవ్వదు. సో మరి ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, మరి డిసడ్వాంటేజెస్ ఏం లేవా? ఏమేం డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అంటే, ఒకటి వచ్చేసరికి మనము తొలిసారిగా ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు వాటి కాస్ట్ అన్నటువంటిది ఎక్కువ. బ్యాటరీ తీసుకోవాలి, అవునా, స్టోరేజ్ కోసం ఇన్వర్టర్ అన్నటువంటిది ఉండాలి. సో ఆ ఇనీషియల్ కాస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఇనీషియల్ కాస్ట్ అన్నటువంటిది ఎక్కువ. అంతేకాదు రెండవది వచ్చేసరికి ఏంటి, మనకి మబ్బులు పట్టినప్పుడు లేదా రాత్రి టైంలో ఆ టైంలో సోలార్ ఎనర్జీ జనరేషన్ అన్నటువంటిది అవ్వదు. అంటే ఏంటి, ఇవి వెదర్ డిపెండెంట్ కూడా. వెదర్ డిపెండెంట్ అంటే వెదర్ని బట్టి వీటి యొక్క జనరేషన్ అన్నటువంటిది జరుగుతుంది. అలాగే మూడవది వచ్చేసరికి ఏంటి అంటే, ఎక్కువ స్పేస్ అనేది ఇది ఆక్యుపై చేస్తుంది. సో స్పేస్ రిక్వైర్మెంట్ అన్నటువంటిది ఎక్కువగా ఉంటుంది, అవునా. సోలార్ ప్యానెల్స్ గనక ఇన్స్టాల్ చేసినప్పుడు మీరు గనక చూస్తే ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది. అంతేకాదు వీటి యొక్క మెయింటెనెన్స్ అన్నటువంటిది కూడా, అంటే ఏంటి, వీటి యొక్క ప్రొడక్టివిటీ అన్నటువంటిది తగ్గుతూ వస్తుంది. మరి దాన్ని మెయింటైన్ చేయాలి అంటే
ఎప్పటికప్పుడు ఆ సోలార్ ప్యానెల్స్ మీద పడినటువంటి దుమ్ము వీటన్నింటినీ క్లీన్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఈ మెయింటెనెన్స్ కాస్ట్ అన్నటువంటిది మళ్ళీ మనకి ఉంటుంది. అది కాకుండా అన్ని చోట్ల అవైలబుల్గా ఉంటాయా సోలార్ ప్యానెల్స్? సో దానికి సంబంధించి కూడా మనకి ఇబ్బందులు అనేవి ఉంటాయి. మరి మన దేశంలో ఒకసారి రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ చూసుకుంటే, రెన్యూవబుల్ ఎనర్జీ అందులోకి వచ్చేసరికి రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్లో మొదటి స్థానంలో ఎప్పుడూ కూడా సోలార్ ఎనర్జీ ఉంటుంది. సోలార్ ఎనర్జీ మనం చూస్తే రీసెంట్గా 2024 మార్చ్ వరకు కూడా సోలార్ ఎనర్జీ జనరేషన్ కెపాసిటీ 81.81 గిగావాట్లుగా ఉంది మన భారతదేశంలో. మరి మన భారతదేశంలో ఒక్కసారి రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్, ఈ రెన్యూవబుల్ లేదా పునరుత్పాదక ఇంధన వనరులు అంటాం. ఈ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్లో ఏ ఎనర్జీ రిసోర్స్ ఎక్కువగా ఉంది అనేసి చూస్తే మొదటి స్థానంలో సోలార్ అన్నటువంటిది ఉంది. సోలార్ యొక్క పవర్ జనరేషన్ అంటే ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ అన్నటువంటిది ప్రస్తుతం 81.81 గిగావాట్లుగా ఉంది. దీని తర్వాత మన భారతదేశంలో రెండవ స్థానంలో ఉండేటటువంటి ఎనర్జీ ఏది? విండ్ ఎనర్జీ అన్నటువంటిది. విండ్ ఎనర్జీ కెపాసిటీ 46 గిగావాట్లుగా ఉంది. దీని తర్వాత బయోమాస్ ఎనర్జీ ఇది ఆల్మోస్ట్ 9 గిగావాట్లుగా ఉంది. దాని తర్వాత స్మాల్ హైడ్రో అన్నటువంటిది ఉంది. సో ఇలా మన భారతదేశంలో రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్కి సంబంధించి ఏది ఎంత ఉంది, ఏది మొదటి స్థానంలో ఉంది, దాని తర్వాత ఏమేమి ఉన్నాయి అన్నట్టుగా ఒకసారి చూసుకోవాలి. అలాగే ఏ స్టేట్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నాయి అనేసి కనుక మనం చూస్తే తొలి 2 స్థానాల్లో ఏ రాష్ట్రాలు ఉన్నాయి? మొదటి రాష్ట్రం వచ్చేసరికి గుజరాత్. మొదటి స్థానంలో గుజరాత్ ఉంది. గుజరాత్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అన్నమాట సోలార్ ఎనర్జీకి సంబంధించి. ఇక్కడ ఒక అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్ని రీసెంట్గా స్టార్ట్ చేశారు. దాని పేరు ఏంటి అన్నటువంటి చెప్పండి. తర్వాత రెండవ స్థానంలోకి వచ్చేసరికి రాజస్థాన్ అన్నటువంటిది ఉంది. రాజస్థాన్. దాని తర్వాత మన సదర్న్ స్టేట్స్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు, ఆ తర్వాత కర్ణాటక, ఇలాగా ఈ స్థానాల్లో ఉన్నాయి. మరి ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటి? సోలార్ ఎనర్జీని మరింతగా ప్రమోట్ చేయటం కోసం గవర్నమెంట్ ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది, గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏంటి అనేసి మనకి తెలియాలి. మరి ఇందులో భాగంగా రీసెంట్గా ఒక స్కీమ్ వచ్చింది. అది ఏంటి? రీసెంట్గా ఒక స్కీమ్ని రూఫ్ టాప్ సోలార్ పవర్ జనరేషన్ కోసం తీసుకురావటం జరిగింది. అదేంటి? ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అన్నటువంటిది. ఈ స్కీమ్ ద్వారా ఏంటి? మనకి దాదాపు 1 కోటి ఇళ్లలో రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ని ఏర్పాటు చేసి నెలకి 300 యూనిట్ల ఉచిత కరెంట్ని అందించటం. అలాగే మనకి పిఎం కుసుమ్ అన్నటువంటి ఇంకొక స్కీమ్ ఉంది. పిఎం కుసుమ్ అంటే ఏంటి? ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తమ్ మహాభియాన్ అనేసి పిలుస్తూ ఉంటాం. అలాగే మనకి సోలార్ పార్క్స్ అనేసి ఏర్పాటు చేస్తూ ఉంటారు. సోలార్ పార్క్లు అనేసి, వీటిలో అల్ట్రా మెగా సోలార్ పవర్ పార్క్స్ అనేసి. రీసెంట్గా నేను కర్నూలులో ఓర్వకల్ అల్ట్రా మెగా సోలార్ పవర్ పార్క్ అనేది ఉంది, అక్కడ విజిట్కి వెళ్ళానండి. సో దానికి సంబంధించిన వీడియోని తొందరలోనే మీకు అప్లోడ్ చేస్తాను. సో ఇలా సోలార్ పార్క్స్ అన్నటువంటి ఈ స్కీమ్ని తీసుకురావటం. అలాగే మనకి సృష్టి అన్నటువంటి ఇంకొక స్కీమ్ ఉంటుంది. సృష్టి అనేటటువంటి స్కీమ్ కావచ్చు. ఇంకా మనకి సోలార్ పవర్ ప్యానెల్స్ని మరింతగా పెంపొందించడానికి వివిధ రకాల స్కీమ్స్ని తీసుకొచ్చారు. ఇంకా మనకి జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్ అన్నటువంటిది ఉంది. అలాగే ఉజ్వల్ డిస్కమ్ అష్యూరెన్స్ యోజన అన్నటువంటిది. అలాగే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, పిఎల్ఐ స్కీమ్ అంటాం. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ లేదా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం అనేసి దీనిని తీసుకురావటం జరిగింది. అలాగే నేషనల్ విండ్ సోలార్ హైబ్రిడ్ పాలసీ అనేసి తీసుకొచ్చారు. ఇంకా ఏమేం స్కీమ్స్ ఉన్నాయి దీనికి సంబంధించి? నేషనల్ సోలార్ మిషన్ అన్నటువంటిది. అలాగే మనకి 1 సన్ 1 వరల్డ్ 1 గ్రిడ్ అనేటటువంటి ఇంకొక స్కీము. సో ఇవన్నీ ఏంటి అంటే మన భారతదేశంలో సోలార్ పవర్ జనరేషన్ మరింతగా ఎన్హాన్స్ చేయటం కోసం గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఒకటి, సోలార్ ఎనర్జీ అంటే ఏంటి, సోలార్ ఎనర్జీని ఎలా ఉత్పత్తి చేస్తారు. మనకి ఇప్పుడు మారుతూ ఉన్నటువంటి ప్రపంచంలో వాతావరణ మార్పుల్ని తట్టుకొని మనం 2070 కల్లా నెట్ జీరోని చేరుకోవాలి అన్నా, 2030వ సంవత్సరానికి రెన్యూవబుల్ ఎనర్జీ యొక్క కెపాసిటీని 500 గిగావాట్లకు పెంచాలి అనుకుంటూ ఉన్నాం. ఇదొక లక్ష్యం ఉంది. అందులో సగానికి పైగా సోలార్కే ఉంది.
మరి వీటిని పెంపొందించాలి అనుకున్నా కూడా సోలార్ ఎనర్జీని మరింతగా పెంపొందించాల్సిన అవసరం ఉంది. మరి దాంట్లో అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఏమేం స్కీమ్స్ తీసుకురావటం జరిగింది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూసాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.